హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే నా పనులతో హడావిడిగా ఉంటే ఒక పక్కనేమో నీళ్ళొస్తూ ఉంటాయండి. 6 గంటలకు ఒకసారి వస్తాయి. తెల్లవారుజాము 4 గంటలకు ఒకసారి వస్తాయి. 4 గంటలకి మనం లేస్తే పట్టేసుకోవచ్చు. లేదంటే 6 గంటలకే పట్టుకోవాలండి. ఇంకా నేను 5:30 ఆ టైంలో అయితే లేచాను. ఇక లోపల పనైతే చేసుకుంటూనే ఒక పక్కనైతే నీళ్ళు పట్టుకుంటున్నాను. ఇంకా నేను పొయ్యి దగ్గర తుడిచేసాను. ఒసారే తుడుచుకొని పొయ్యి అంటించేసి ఇంకా మిగిలిన పనులేముంటాయండి, బయట కూడా వాకిలి తుడిచేయాలి. ఇక నీళ్ళు కూడా పట్టుకోవాలి ఒక పక్క నుంచి. ఇంకా నీళ్ళొచ్చే టైంకి అత్తయ్య లేస్తే ఆవిడే పట్టేసుకుంటారు. నేనేమో వేరే పని చూసుకుంటాను. పిల్లల కోసం బాక్సులు అవి రెడీ చేసుకోవాలి కదండీ! ఇంకా ఈ నీళ్ళతోటైతే నాకు అంతగా పనుండదు. ఎప్పుడైనా అత్తయ్య గారు లేవనప్పుడు మాత్రమే నేను నీళ్ళు ఇలా పడుతూ ఉంటాను. ఇంకా ఈ మధ్యనైతే ఎక్కువగా పడుతున్నాను. పెద్దవాళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండీ! ఉదయాన్నే లేవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటది. ఇక అత్తయ్య లేసేసరికైతే నేను నీళ్లు పట్టేసుకొని ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నాను. పొద్దున్నే ఒక పక్కన పనులతోటి నీళ్లు పట్టాలంటే నాకు ఇష్టమేనండి. ఏ పని కూడా అత్తయ్యని గానీ, ఇంకా వేరే ఎవరిని గానీ చేయనివ్వకుండా అన్నీ నేనే చేసేసుకోవాలనుకుంటాను. కానీ ఎక్కడవుతుందండి? బాక్సులకేమో లేట్ అవుతుంది. ఓ పక్కనేమో నీళ్ళు ఆగిపోతాయి. మరి ఉదయాన్నే బాటిల్స్ అలాంటివి నింపాలి. ఇంకా మంచినీళ్ళు పట్టుకోవాలి, ఎసరు పట్టుకోవాలి. ఇంకా నైట్ ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకుంటే నీళ్ళు ఆగకుండా ఉంటే మాత్రం వీటిని కూడా తడిపేసుకొని టబ్ నిండా పట్టేసుకొని ఇక ప్రతి దాంట్లోనూ నీళ్ళతో నింపేస్తానండి. ఇక ఇది అత్తయ్య అలవాటు అనమాట. నేనైతే కుండీలో పట్టుకుని మంచినీళ్ళు మాత్రమే పట్టేదాన్ని. ఇక అత్తయ్య బకెట్లు టబ్బలు అన్నీ పడుతూ ఉంటే మరి నేను మాత్రం ఊరుకుంటానా? నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. ఇంకా నీళ్లు పట్టేయడం అయిన తర్వాత వాకిలి తుడుస్తున్నానండి. మాకు పెద్దగా వాకిలేమీ ఉండదు. చూశారు కదా! అక్కడ వరకే ఉంటుంది. ఇక మిగతాదంతా సిమెంట్ రోడ్డు మాత్రమే. ఇది రోడ్డు మాదే, వాకిలి మాదే అన్నట్టు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ చివరి వరకు కూడా మేమే తుడుచుకుంటాము. మేమే అక్కడ ఉంటూ ఉంటాం కదండీ! ఇంటి ముందు ఇంకెవరు వచ్చి ఉంటారు ఇక్కడ. మొత్తం అంతా కూడా నీట్‌గా పొద్దున్న, సాయంత్రం కూడా తుడిచేసుకుంటూ ఉంటాము. ఇంకా ఎక్కడ తుక్కు అక్కడే పంచాయతీ వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు. లేదంటే ఎక్కువగా ఉంటే మేమే తీసుకెళ్ళి దూరంగా పడేస్తూ ఉంటాము. లేదంటే నిప్పు పెట్టేస్తూ ఉంటాము. ఇంకా ఒక చేత్తో చీపురు కట్ట, మరో చేత్తో పొలలో పుచ్చుకొని అయితే మరి పొయ్యి అంటించాను కదండీ! అవి కాలుతూ ఉంటాయి. ఇంకో 2 పట్టుకెళ్ళి ఆ పొయ్యిలో పెట్టి ఆ తర్వాత ఏమో కల్లాపు వేస్తూ ఉన్నాను. నేను పనులు మొదలు పెట్టేసరికైతే చాలా చీకటిగా ఉంటుందండి. 6 గంటలకు కూడా చీకటిగానే ఉంటుంది కదా! ఇంకా 5:30కి లేచి మొదలుపెట్టాను. లోపల పని ఏదో కాస్తంత అలా అలా అవుతూ ఉంది. ఇక బయట పని ఈ కల్లాపు చల్లేస్తే పని అయిపోయినట్టే. వాకిలి తుడుచుకుందే మరి పని అవ్వనట్టు కదండీ! బయటైతే చిరాకుగా ఉంటుంది. ఇంకా మా పాప లేచిందండి అప్పుడు. తనని పెట్టమన్నాను ముగ్గు. ఆరిన తర్వాత ఏదో చిన్నగా అలా డిజైన్ వేసిందండి. తనకి మంచిగానే ముగ్గులొచ్చు. ఈ మధ్యనే అన్ని ముగ్గులు పెట్టేస్తుంది. అత్తయ్య గారు కూడా లేచేశారు. ఇక గిన్నెలన్నీ అక్కడ పెట్టాను కదండీ! అవైతే కూర్చొని నెమ్మదిగా తోమేస్తూ ఉన్నారనమాట. మరీ అంత పొద్దున్నే ఎందుకు చలిననేసి నేను తోమొద్దనే చెప్తాను. తర్వాత కాస్తంత ఎండెక్కిన తర్వాత ఇద్దరము కలిసి తోముకుందాం అంటాను. లేదంటే నేనే తోముతానంటాను. కానీ అత్తయ్య అన్ని పనులు ఒక్కదానివే ఎక్కడ చేసుకుంటావు? ఇవి అయినా తోముతానులే అనేసి అలా తోమేస్తూ ఉంటారనమాట. అక్కడున్న ఎన్ని గిన్నెలున్నా సరే తోమేస్తారు. ఇంకా నేను నీళ్లు కాగినియండి. ఆ కుండ దించేసి ఎసరు కుండ కూడా పెట్టాను. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను చేసే ప్రతి పని వీడియో తీసుకుని ఇలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కానండి, ఈ వీడియో కోసమే ఈ పనులైతే చేయలేం కదండీ! నా రొటీన్ వచ్చేసి నా జీవన విధానం ఏ విధంగా ఉంటుందో, నేను ఏ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటున్నానో అనే విషయాన్నే ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. ప్రత్యేకించి వీడియో కోసం చేసేదంటూ ఏమీ ఉండదండి. ఇంకేం చేస్తాము? ఈ రోజువారీ నా దినచర్య ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాన్నే వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికి నచ్చిన జీవన విధానం ఎవరు ఉండే విధంగా వాళ్ళు ఉంటారు కదండీ! మాకొచ్చేసి మేము ఇలానే ఉంటాము. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా జీవన విధానం ఎవరికీ నచ్చడం లేదో ఏమో తెలీదు గానండి, వ్యూస్ అయితే అక్కడికక్కడే అలానే ఉండిపోతూ ఉన్నాయి. కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏంటండి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మనసైతే. తేరుకోవడానికి చాలా టైమే పడుతుంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? ఉదయాన్నే పిల్లల కోసం లేచి పనులు చేసుకోవాలంటేనే చాలా భారంగా అనిపిస్తుంది. తల్లి ఏ ఒక్కరోజు లేవకపోయినా ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏదో తెగించినోళ్ళకి తెడ్డే లింగం అన్నట్టు నేను ఇక పిల్లల్ని చూసుకోవడం, పెద్దోళ్ళని చూసుకోవడం, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవడం, దాంతోపాటు ఈ యూట్యూబ్ నోటి లింక్ పెట్టుకున్నాను. దీన్ని మానలేక, చేయలేక అలా వేలాడుతూ ఉన్నానండి. ఇంకా నేను చేసుకునే పనులు, నా డైలీ నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో అదే విధమైన పనులతోటైతే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు కామెంట్‌లో నాకు చెప్పండి. నేను
ఇంకా ఏ విధంగా చేయగలనో ఆ విధంగా చేయడానికే చూస్తాను. ఇంకా మీ కామెంట్‌లో తెలిపితేనే కదండీ నేను ఇంకా అలా చేయగలను, ఇలా చేయగలను అనే అభిప్రాయం అయితే నాకు కూడా ఉంటుంది. వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఫస్ట్ టైం చూసినా, రెగ్యులర్‌గా చూసినా ప్లీజ్ అండి ముందైతే లైక్ ఇవ్వండి. అలాగే లాస్ట్‌లో కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నాకు కూడా కాస్తంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ. నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో ఏంటో, నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఒకవేళ మీకు నచ్చినట్టుగా ఉంటే వేరే విధంగా చేయడానికి చూస్తాను. అందుకే కామెంట్ అడుగుతున్నాను. ఇంకా విలేజ్‌లో ఉండేవాళ్ళం, విలేజ్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నేను డైలీ మా ఇంట్లో జరిగేది ప్రతిదీ కూడా నేను చేసుకునే వంటల దగ్గర నుంచి పిల్లల్ని రెడీ చేసుకోవడం, ఇంకా ప్రతి పని కూడా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను. నేను చేసేదే వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఇక వీడియో కోసం ప్రత్యేకించి ఏమీ ఉండదు. ఇంకా నేను ఒరిజినల్‌గా ఎలాగా ఉంటానో అలానే కనిపిస్తూ ఉంటాను. ఇంకా మనం గొప్పల కోసం వెళ్ళినంత మాత్రాన ఏమి గొప్పోళ్ళం అయిపోం కదండీ. ఇంకా నా జీవన విధానం ఈ విధంగా ఉంటుంది. ఇక ఇలానే మీతో రోజు నా జీవన విధానాన్ని షేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూసారు కదా, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మిగతా పనులు చేసుకుంటూ నేను మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికైతే వీడియో చేశానండి. కానీ ఏదో బాధ ఉంటుంది కదా, నా యూట్యూబ్ బాధ అయితే మీతో ఇప్పటి వరకు చెప్పుకున్నానన్నమాట. ఈ రోజుల్లో జరుగుతున్న వింతలు, విడ్డూరాలు, విశేషాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటేనండి, అన్నీ ఉన్న ఈ రోజుల కంటే ఏమీ లేని ఆ పాత రోజులు, ఆ చిన్నప్పటి రోజులు, ఇంకా ముందుకెళ్తే అమ్మమ్మల కాలం, తాతయ్యల కాలం, ఇంకా అంతకంటే ముందు కాలం ఆ రోజులే మంచివనిపిస్తుందండి. అవే మంచివి. ఇంకా జీవితానికి మెరుగైన రోజులు కూడా అవేనండి. ఇంకా అలాంటి రోజుల్లోకి మనం ఇంకా వెళ్ళము. తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా ఈ రోజుల్లో ఉండక తప్పదండి. ఎలాగోలాగా ఈ రోజుల్లోనే బ్రతికేయాలి కదా. కాలం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంది. మనిషి కూడా అంతే ఫాస్ట్‌గా మారిపోతూ ఉన్నాడు. కాలానుగుణంగా మరి మనుషులు కూడా మారిపోతూ ఉండాలి కదండీ. అలా మారిపోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం ఉండదండి. ఎంత కష్టమైన లైఫ్ అయినా కానీ నాకు ఇలా బ్రతికేయడానికే నాకు మంచిదనిపిస్తుంది. అందరూ కూడా నాలా ఆలోచించరు కదా. ఫాస్ట్ లోకంలో ఫాస్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి అంతా కూడా ఫాస్ట్‌గానే అయిపోవాలి. ప్రతి పని కూడా మిషనరీ సాయంతోనే చేసుకోవాలి. చేసుకోవచ్చండి. మనిషి ఇదివరకటి ఉన్నంత గట్టితనం, బలం అయితే లేదు. ఆ పనులు చేసుకోవడానికి మిషనరీని ఉపయోగించాలి. అందులో మనం ఇంకా చేసేదేముందండి. నేనైనా కొన్ని పరికరాలతోటే పనులు చేసుకుంటూ ఉంటాను. ఇక లైఫ్‌లో కొన్ని వాటి మీద ఆధారపడక తప్పదు. ప్రజెంట్ మన దగ్గర ఓపిక ఉన్నప్పుడైతే దేని మీద ఆధారపడము. మన చేతులతోనూ స్వయంగా ప్రతి పని చేసుకోవడానికే చూస్తాము. ఇంక నేను అలానే అనుకుంటాను. కానీ మనిషి ఎప్పుడు ఇలానే ఉండలేం కదండీ. ఓపిక అంతా అయిపోయిన తర్వాత వేరే వాటి మీదే ఆధారపడి ఉండవలసి ఉంటుంది. మిషనరీనే ఆశ్రయించాలి, తప్పదు. మేము చిన్నప్పుడైతే ఒకే కూర వండుకునేవాళ్ళం కదండీ. ఉదయాన్నే ఒక కూర, సాయంత్రం అయ్యేసరికి ఒక కూర, 2 కూరలు రోజుకి. కానీ ఇప్పుడు 2 కూరలతో అవుతుందంటారా? జనానికి ఆకలి తీరుతుందంటారా? రోజుకి 4, 5 కూరలు మినిమం లేకుండా చాలామంది అయితే భోజనం చేయలేరు. ఇంకా నేనొచ్చేసి రోజుకి 3 కూరలు వండుతాననుకోండి. పిల్లలకు ఒక కూర, ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకొక కూర, ఇంకా సాయంత్రానికి ఒక కూర అనమాట. ఇంకా మధ్యలో ఫ్రైలు అలాంటివి ఉంటే తప్పదు, 4 అయిపోతాయి అన్నమాట. ఇంకా ఏం చేస్తామండి, ఇక మనం కాలానుగుణంగా మన అభిరుచులు, టేస్టులు మొత్తం అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. నాలుక ఏవేవో కొత్త రుచులు కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇదివరకైతే ఉదయాన్నే ఒక్కసారే టీ తాగేవారు. ఇప్పుడైతే మనము పాలు ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. టీ పౌడర్లు, పంచదారలు అన్నీ కూడా రెడీలోనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. టైంతో పని లేదండి. నైట్ అయినా సరే, మిడ్‌నైట్ అయినా సరే, టీ అయినా, కాఫీ అయినా కావాలంటే వెంటనే తాగేస్తాం. కానీ ఇదివరకు ఒక పరిమితి అంటూ ఉండేది. ఒక నిబంధన అంటూ ఉండేది. దానికి అనుగుణంగా మాత్రమే మనిషి బ్రతకడానికి చూసేవారు. పెద్దవాళ్ళకి కొన్ని ఆంక్షలు ఉండేవి, కొన్ని నియమాలు ఉండేవి. వాటిని అనుసరించి వాళ్ళు ఎలా చెప్తే అలానే వినేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు చాదస్తాలు అయిపోయాయి. ఇంకా వాళ్ళనైతే రుబ్బురోళ్ళని, రోకళ్ళని, ఇంకా తిరగళ్ళని వాటిని ఎలా పక్కన పెట్టేశారో, పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని ఇంకా వాళ్ళని కూడా అదే విధంగా పక్కన పెట్టేశారు కదండీ. వాళ్ళు చెప్పే మాటలతోటి ఇప్పుడు ఎవరికి పనండి? అందరికీ ఏది కావాలంటే అది చెప్పించుకోవడానికి గూగుల్ తెల్లుంది, యూట్యూబ్ తెల్లుంది. ఇక ప్రతిదీ కూడా ఫోన్‌లోనే అరచేతిలో అలా పెట్టుకుని ప్రపంచాన్ని మొత్తం చూడడం ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న బుడ్డోడి దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ కూడా అదే పని కదండీ. మనుషులతో మనుషులు మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. ఇక పల్లెటూరుల్లో కూడా చాలా మటుకైతే అలాంటివి తగ్గిపోయాయండి. ఎవరింటికి ఎవరు వెళ్ళి కూర్చోవడాలు లేవు. ఎవరితో ఎవరు మంచి
మంచి చెడ్డలు పంచుకోవడాలు లేవు. అంతా కూడా కనుమరుగైపోయింది. ప్రపంచం ఎటుపోతుందా అనిపిస్తుందండి. ప్రపంచం వరకు ఎందుకులేండి, పల్లెటూళ్ళైనా మా ఊరి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుందండి. పల్లెటూళ్ళలోనే ఈ విధంగా ఉంటే ఇక వేరే వేరే వాటి గురించి అయితే చెప్పనవసరం లేదు కదా. ఇంకా ఒక జనారణ్యంలాగా అనిపిస్తుందండి. మనుషులు ఉంటారు కానీ అడవిలా ఉంటుందన్నమాట. ఊర్లానేమి అనిపించట్లేదు. ఎవరి మనోభావాలు వాళ్ళవే. వేరే వాళ్ళతోటి పంచుకోవడాలు ఎంచుకోవడాలు అలాంటివి ఏమీ లేవు. మంచి చెడ్డలు అలాంటివి చెప్పుకోవడాలు లేవు. ఏది కావాలన్నా ఆ ఫోన్నే అడిగి తెలుసుకోవడానికే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీవీ విషయంలోనూ ఫోన్ విషయంలోనూ కొంతవరకు అయితే టైం ఉంటుందండి. దేనికైనా పరిమితి దాటిన తర్వాత ఫోన్ అయినా రిమోట్ అయినా వాళ్ళ చేతిలో ఉండడానికి ఇష్టపడము. ఫోన్ ఎలాగో ఇవ్వములేండి. ఇంకా టీవీ విషయానికి వస్తే అందరికీ నచ్చేది అందరూ చూసేది మాత్రమే పెడతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓన్గా పెట్టుకోవడానికైతే అస్సలు ఒప్పుకోను. ఇంకా మా అబ్బాయి ఇదంతా చూసి చూసి తనకు ఒక ఆలోచన వచ్చిందనుకుంటండి. చాలా బాధగా అయితే నా ఫ్రీడమ్ అంతా లాగేస్తున్నావమ్మా నువ్వు అన్నాడు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎందుకు నాన్న అలాగంటున్నావంటే, ఏముందమ్మా ఆడుకోవడానికి బయటకెళ్తే ఎవ్వరూ రారు. అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటారు. ఇంకా టీవీ చూద్దామన్నా ఫోన్ చూద్దామన్నా నువ్వివ్వవు అని అంటే, ఇంకా ఏం చేయాలమ్మా మేము అంటారు. ఏం చేస్తారండి, పుస్తకాల్లోనే తల పెట్టుకుని పద్దాకా ఉండలేరు. బయటకెళ్ళి ఆడుకోవడానికి పిల్లలెవరు బయటికి రారు. ఇదివరకు రోజులంటారా, బయట అలా పొలోమని చీకటి పడిపోయిన తర్వాత కూడా పిలిచినా వచ్చేవారు కాదండి. నేను నా చిన్నప్పుడు అలాంటి రోజులు చీకట్లోనైనా సరే అలానే ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అంత భయం లేకుండా పిల్లల్ని బయటకు వదలడానికి ఉందండి. ఏ పులులొచ్చి మీద పడిపోతాయో అన్నట్టు మనిషే నమ్మకుండా అయిపోయింది ఈ ప్రపంచం. ఇక బయటకి పిల్లలు ఎక్కడికి వెళ్తారండి. ఇంట్లో మగ్గిపోయి ఆ టీవీలకి ఫోన్లకే పరిమితం అవుతున్నారు. ఇంకా ఇంట్లో ఇలా బంధించి ఉంచడం అంత మంచిదంటారా అనిపించిందండి. రాత్రి అయితే నాకు బాధ అనిపించింది మా అబ్బాయి అలా అనేసరికి. ఇక ఏం చేస్తామండి, సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ సమాజానికి కట్టుబడి పోవాలా, లేదంటే మన ఇష్టాలని మనం ఏ విధంగా చేసుకోవాలి అనే ఒక ప్రశ్న అయితే నాకు అనిపించింది. ఇదివరకు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే చాలా కోలాహలంగాను చాలా సందడిగాను ఉండేది. ముసలి వాళ్ళతోనూ పిల్లలతోనూ ఇంట్లో పెద్దవాళ్ళతోనూ చాలా చాలా బాగుండేదండి ఇల్లు అయితే. కానీ ఇప్పుడైతే అంతా కూడా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఆడితే టీవీ ఆడుతుంది, లేదంటే ఫోన్ ఆడుతుంది. అంతేగాని మనుషులు మాత్రం మాట్లాడడాలే లేవు. ఇంకా ఇలా చూస్తూ ఉంటే నాకు ఒక విచిత్రంగా అనిపిస్తుందండి పరిస్థితుల్ని. ఇలా మా వాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఫోన్లు లేవనుకోండి. పెద్దవాళ్ళైతే తలో ఫోన్ పుచ్చుకుని అలానే కూర్చుంటారు కదండీ! మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకప్పుడైతే ఇంట్లో సరిగ్గా ఒక్కొక్కళ్ళకి కరెంటే ఉండేది కాదండి. నా చిన్నప్పుడు మా ఇంట్లో లేదు కరెంటు. నాకు ఒక తెలిసిన తర్వాత వచ్చింది. అంతకుముందు లేదు. కానీ ఆ హ్యాపీనెస్ ఆ చంద్రుడి వెలుతురుల్లోనూ వెన్నెల్లోనూ కూర్చొని ఆడుకుంటూ ఉంటే బయట మంచం వేసుకుని మా నాయనమ్మ కూర్చునేది. ఇవి చెప్పుకోవడానికి ఏదో చందమామ కథల్లాగాను ఏదో స్టోరీ లాగాను అనిపించవచ్చు కానండి, కళ్ళకి కట్టినట్టు ఇప్పటికీ కూడా నాకు అది అలా గుర్తుండిపోతూనే ఉంటుంది ఆ చిన్నప్పటి రోజులు. కానీ ఇప్పుడు వీధుల్లో చందమామ వెలుతురులో ఆడేవాళ్ళు ఎవరున్నారండి? వెన్నెల వెలుగులు ఎవరికి కావాలి? ఇంట్లోనే ఎన్నో ల్యాంపులు ఎన్నో లైట్లు, ఇంత వెలుగులోనూ కూడా ఏదో చీకటి అలుముకున్నట్టు ఏదో నిశ్శబ్దం అలా రాజ్యమేలుతూ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ కూడా. పిల్లలు ఉన్నారంటే అందరూ ఒకే మాట ఉండదండి. ఎవరి మాట వాళ్ళదే, ఒకళ్ళది ఒకళ్ళకి పడదు. అక్క చెల్లెలు ఉన్నారంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడదు. అన్నదమ్ములు ఉన్నారంటే ఒకళ్ళది ఒకళ్ళకి పడదు. కానీ చిన్నప్పటి రోజుల్లో అయితే అలా కాదు కదండి. ఒకళ్ళకి ఏదైనా ఉంటే అది ముగ్గురు పంచుకోవాల్సిందే, ఇద్దరు పంచుకోవాల్సిందే. అలా పంచుకోవడాలు ఎంచుకోవడాలు ఇప్పుడు లేవు. ఎవరిది వాళ్ళదే సెపరేట్ అనమాట. ఎవరిది వాళ్ళే తినాలండి. ఒకళ్ళ ప్లేట్లోది ఇంకొకరు తినడానికి కూడా అంత మంచివి కావు ఈ రోజులు అన్నట్టే ఉంటున్నాయి రోజులు కూడా. ఇంకా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఉదయాన్నే సీతాఫలాలు అయితే ముగ్గు పెట్టి ఒక సంచిలో వేసి ఒక పొట్టు వేసి మా నాయనమ్మ ఉంచేదండి. మేము లేచి మొఖాలు కడుక్కోగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయి తల ఒక కాయ తీసుకుని ఇది నాకు ఇది నీకు అనుకుంటూ పంచుకుంటూ అలా అరుగు మీద కూర్చొని తిన్న రోజులైతే చాలా చాలా అమూల్యమైనవండి నాకు. ఇంకా మేము లేచేసరికి ఒక్కొక్కసారి అయితే టిఫిన్ వేసేదండి. ఒక్కొక్కసారి టిఫిన్ వేసేవాళ్ళకి కాదు, అయినా కానీ అన్నంలో ఏ పచ్చడి ముక్క వేసుకునో ఏ రాత్రి ఉన్న కూర వేసుకునో హ్యాపీగా తినేసేవాళ్ళమండి. కానీ ఇప్పుడు అలా అంటారా, ఉదయాన్నే లేవగానే ఏం టిఫిను అని అడుగుతారు. ఇక అక్కడితో ఆగుతారా? ఇడ్లీ వేసానంటే రోజు ఇడ్లీనా, ఉప్మా చేశానంటే రోజు ఉప్మానా, ఇంకేం చేస్తామండి. ఇక బయట నుంచి ఏవో ఒకటి ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు పడిపోయారనమాట. పానీపూరీలు ఎక్కడివ్వండి మేము చిన్నప్పుడు. ఇంకా నూడిల్స్, ఇంకా చికెన్కి సంబంధించి ఇంకా చాలా చాలా చేస్తున్నారు కదండి, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి. కావలిస్తే అలా బయటికి వెళ్ళిపోవడం, తినేసి రావడం. చిన్న చిన్న పిల్లలు
పిల్లలు కూడా బళ్ళు వేసుకుని మరీ వెళ్ళి తినేసి వస్తున్నారండి. కాలం అలా మారిపోయింది. కానీ ఒకప్పుడు అలా బయటకి ఎక్కడికైనా దూరంగా పంపించాలంటే ఎంతో భయపడేవారు. కాలినడకనే కదండి, ఎక్కడికి వెళ్ళినా దేశాలు తిరిగి వచ్చినా కాలినడక. ఇంకా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాస్తాలు ఉండేవి కదండి, రూపాయికి 4, 3 అలా ఇచ్చేవారు. అలాంటి కాస్తాలు తెచ్చుకొని టీల్లో వేసుకునో పాలలో వేసుకునో అదే బ్రేక్ఫాస్ట్ అనమాట. మేము చిన్నప్పుడు కాస్తాలు తినేవాళ్ళమని మా వాళ్ళతో చెప్తాను అనుకోండి. కాస్తాలంటే ఏంటమ్మా అంటారు. అవి ఆనమాలకు చూపిద్దామన్నా కానీ ఎక్కడా కనిపించట్లేదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రోజులు అప్పుడు అవే రోజులు, ఇప్పుడు అవే రోజులండి. అవే వారాలు అప్పుడు ఉన్నాయి, అవే వారాలు ఇప్పుడు ఉన్నాయి. నెలలు అప్పుడు అలానే ఉన్నాయి, ఇప్పుడు అలానే 12 నెలలే ఉన్నాయి. కానీ ఏమీ ఒక నెల యాడ్ అవుతలేదు కదండి ఎక్స్ట్రాగాను. అలాగే ఒక నెల ఏమి తక్కువైపోతలేదు కదా. నెలలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులే ఉంటున్నాయి. కానీ మారిపోయింది ఏంటంటే కాలం మారిపోయింది అంటున్నారు కానండి, కాలం కాదండి మారిపోయింది, మనిషే మారిపోయి కాలాన్ని కూడా అలా మార్చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ చదువుకునేది ఒకే బడి, తేడా లేదు. మన తన అనే భేదం లేదు. డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అనే భేదం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో కూడా తేడా కనబడుతూనే ఉందండి. పిల్లలు చదువు విషయంలో అవనివ్వండి, ఇంకా ప్రతి దాంట్లోనూ కూడా హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి ఈ సమాజంలోనూ. ఇంకా పిల్లల చదువుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా కాన్వెంట్లు అనేవి ఉండేవి కాదు. అందరూ కూడా వెళ్ళి ఆ గవర్నమెంట్ హై స్కూల్లోనూ ఆ గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకోవాలి. అంతా ఒక్కటే యూనిఫామ్. ఇప్పుడైతే ఎన్ని రకాల యూనిఫామ్స్ చూస్తూ ఉన్నామండి. స్కూల్కి వచ్చేసి ఆ వైటు ఆ బ్లూ కలర్ తప్పించి ఇంకా వేరేది ఏమీ కనిపించేది కాదు ఇది వరకు. ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ జీవన విధానాలని అలా మార్చుకుంటూనే ఉన్నారు. ఎవరి విధానాలని మనం ఏమీ తప్పుపట్టట్లేదు, ఏమీ మార్చాలని అయితే నేను అనుకోవట్లేదు కానండి. అంతా కూడా గందరగోళంగాను, కన్ఫ్యూజన్గాను అనిపిస్తుంది జీవితానికి. ఎందుకంటే ఇలా మారుమూలల పల్లెటూళ్ళలో ఉండి మేము ఇలానే ఉంటుందేమో సమాజం అని నేను అనుకుంటున్నానండి. చదువుకున్నప్పటికీ కూడా నేను ఈ మారుతున్న సమాజంలో కలవడానికైతే అస్సలు నా మనసు అంగీకరించదు. ఇలా పాతకాలంలో ఏ విధంగా ఎలా జీవించారో నా పెద్దవాళ్ళు, నేను కూడా అదే విధమైన జీవన విధానాన్ని బతకడానికే చూస్తాను తప్పించి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా కాలం, దాంతోపాటు నేను మారిపోదామన్న ఆలోచన అయితే నాకు లేదు. ఇంకా నా పిల్లల్ని కూడా అంటారా, నేను ఆ విధంగా పెంచడానికే చూస్తాను. ఇంకా వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, కొన్ని మారం చేస్తూ ఉంటారు. అలా సర్ది చెప్పుకుంటూ ఇప్పటి వరకు అలా తీసుకొచ్చాను. ఇక మీదట జీవితకాలం ఇంకా ఉంది కదండి, ముందు ఇంటి దగ్గర ఉండి అమ్మకేం తెలుసులే అనుకుంటూ ఉంటాడండి మా అబ్బాయి అయితే. కానీ స్కూల్లో ఏం జరుగుతుందో ఏంటో ఆ మాత్రం తెలుసుకోలేని వాళ్ళమైతే కాదు కదండి. మనం కూడా చదువుకున్న వాళ్ళమే కదా. కానీ ఈ మారుతున్న సమాజాన్ని బట్టి పిల్లల మనసులు కూడా చాలా పాజిటివ్గా మారిపోతాయి. అవి అందులో కొంచెం మంచి ఆలోచనలు ఉంటే పర్వాలేదు, కానీ మరి వాళ్ళ జీవితాలకి అంత మంచివి కానీ ఉంటే మరి ప్రమాదకరం కదండి. ప్రతిదీ కూడా ఆచితూచి వాళ్ళ మనసుల్లోనే నిద్రపోవడానికి చూస్తానండి. ఎందుకంటే పిల్లలు కాస్తంత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. ఇప్పటి నుంచి కాస్తంత అదుము పెట్టి పెంచుకోవాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకొక ఎత్తు అనమాట. ఈ సమాజం మరీ అంత ఇదిగా ఉన్నప్పుడు మనం అందులోకి వెళ్ళనివ్వాలంటే పిల్లల్ని కాస్తంత భయపడాలి కదండి. నొక్కుపడుతూ ఉంటాను. ఇబ్బందిగా అనిపిస్తుందండి. అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో అని వాళ్ళకి కాస్తంత నా మీద కోపంగానే ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అర్థమవుతుంది. ఈ మారుతున్న సమాజంలోకి ఒక బైక్ ఇచ్చేసి, ఒక ఫోన్ ఇచ్చేసి పిల్లవాడిని అలా పంపించేస్తూ ఉంటే పేరెంట్స్గా మనం ఇంకా ఎందుకండి, ఫోన్ కొనిచ్చేయడమేనా, బండి కొనిచ్చేయడమేనా వాళ్ళు అడిగేశారు అనేసి. వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరో ఏంటో ఏ ఒక్కటి ఆలోచన లేదు. ఇక బెడ్ అడిగాడు కదా ఇచ్చేయడమే అన్నట్టు ఉంటుంది. ఇక నేను ఇంట్లో కనీసం ఒక 10 నిమిషాలు ఫోన్ చూస్తున్నా కానీ చీమలు చెరులు నా ఒంటి మీద పాకేసినట్టుగానే అనిపిస్తాయండి. పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటే అలాగా కోప్పడిపోతూ ఉంటాను. పాపం ఏం చేస్తారండి, ఈ సమాజమే ఇంకా ఫోన్ అంటూనే ఉంటుంది. ఈ ఫోనే ఒక ప్రమాదకరంగా మారిపోతుందేమో అన్న భయం అయితే నాకు పట్టుకుని ఫోన్ దగ్గరికి వాళ్ళని వెళ్ళడానికి ఎంత మాత్రమో ఒప్పుకోనండి. వాళ్ళకంటూ ఒక టైం ఉంటుందండి. ఇక ఆ టైం వచ్చినప్పుడు మనం ఇవ్వక తప్పదు. దాన్ని అప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని టైంలో వాళ్ళ చేతికి అన్నీ ఇచ్చామనుకోండి, ఇంకేముంటుంది, అంత మంచిది కాదు కదా. అందుకని కాస్తంత భయపడుతూనే ఉంటాను. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఫోన్ కావాలని అడుగుతున్నారు. ఒకప్పుడు టీవీ కూడా లేదండి ఇంట్లో మాకైతే, మేము చిన్నపిల్లలప్పుడు. మా పక్కింటోళ్ళకి లేదు, ఇటు పక్కన లేదు. ఏదో ఇళ్ళకి 10 ఇళ్ళ దూరంలో అయితే ఒక టీవీ ఉండేది. ఇక ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకళ్ళ ఎత్తులు ఒకళ్ళు ఇలా అనుకుంటూ ఎగురెగురుకుంటూ వచ్చేదే ఒక ఛానలే పెట్టేవారు. అందులో నుంచి వార్తలు, అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసి ఒక గంటన్నర
గంటన్నర కూర్చుని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నం తిని కాస్తంత అలా పడుండేవాళ్ళం. ఇప్పుడు అలా ఉందంటారా? టీవీ రిమోట్ చేతిలో ఉండాలి కానండి, అసలు ఎన్ని ఛానల్ మారుతున్నారో, ఎన్ని చూస్తున్నారో అసలు అర్థమే లేదసల. అంతలా మారిపోయిందనమాట ఈ ఈ రోజులు. చూసే వాటిలోనూ, తినే వాటిలోనూ, తాగే వాటిలో, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మార్పులేనండి. ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో చాలా మార్పులొచ్చేసాయి. మారిపోతున్న ఈ రోజుల్ని చూస్తుంటే ఇంకా ఈ సమాజంలోకి పిల్లల్ని ఎలా వదలాలి అనే విషయం గుర్తొస్తూ ఉంటే, ఏమీ లోటు లేకుండా ఉండే ఈ రోజుల కంటే కూడా అన్నీ లోటులుగానే బ్రతికిన ఆ రోజులే చాలా చాలా మంచివనైతే నాకు అనిపిస్తూ ఉందండి. కానీ ఎప్పుడు కూడా మరలా ఆ రోజుల్లోకైతే వెళ్ళలేం కదా! నేను మాత్రం కాలం ఎంత మారినా గానీ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నానండి.